అసలు ఆంకాలజీ అంటే ఏంటి మేడం? అందరికీ ఇవాళ ఎక్కువ వినిపిస్తుంది ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులని, నార్మల్ ఆంకాలజిస్టులని. అసలు ఆంకాలజీ అంటే ఏంటి? ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. సో స్టడీ ఆఫ్ అంటే మేము ఆంకాలజిస్ట్గా క్యాన్సర్ని స్టడీ చేసి దాంట్లో మళ్ళీ 3 డివిజన్స్ ఉంటాయి మాకు. ఒకటి సర్జికల్ ఆంకాలజీ అంటే సర్జన్స్ హూ పర్ఫార్మ్ ఆన్ క్యాన్సర్ కేసెస్. ఎవరెవరు క్యాన్సర్కి సర్జరీలు చేస్తారో వాళ్ళని సర్జికల్ ఆంకాలజిస్టులు అంటారు. మెడికల్ ఆంకాలజిస్టులు అంటే కీమోస్, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇవన్నీ అడ్మినిస్టర్ చేసే వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. సో సింపుల్ లేమన్ టర్మ్స్ అందరికీ అర్థం అవ్వాలి అంటే ఆంకాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్. ఓకే. అంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్టులు వాళ్ళు చేసే డ్యూటీస్ లైక్ వీళ్ళు చేయరంటారా? అంతే కదా. ఇప్పుడు మెడికల్ ఆంకాలజిస్ట్ మమ్మల్ని సర్జరీ చేయమంటే మేము చెయ్యం. ఏదైనా పేషెంట్కి సర్జరీ ఇండికేషన్ ఉంది అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్కి రెఫర్ చేస్తాం. అదేవిధంగా రేడియేషన్ ట్రీట్మెంట్ ఏదైనా ఇండికేషన్ ఉందంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్కి సజెస్ట్ చేస్తాం. ఓకే. అందుకని ఆంకాలజీ అనేది మిగిలిన బ్రాంచెస్ కన్నా కూడా ఇది మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకే. సో ట్యూమర్ బోర్డ్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక కాంప్లికేటెడ్ కేస్ కానీ ఎప్పుడు చూడని కేస్ కానీ వచ్చిందనుకోండి, దీంట్లో ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను పేషెంట్ని ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించి మళ్ళీ రేడియేషన్ డాక్టర్ దగ్గరికి పంపించి ఇలా మల్టిపుల్ మెంబర్స్కి పేషెంట్ని తిప్పే బదులు అలాంటి కేసెస్ అన్నీ పూలప్ చేసి వన్స్ ఇన్ ఎ వీక్ ఒక స్పెసిఫిక్ డేట్న మేము ట్యూమర్ బోర్డ్ అని కండక్ట్ చేస్తాం. మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటారు దీన్ని. ఆ ట్యూమర్ బోర్డుకి సర్జికల్ ఆంకాలజిస్టులు అందరూ వస్తారు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్ అంటే స్కానింగ్ డాక్టర్స్, పెథాలజీ అంటే మనం క్యాన్సర్ ముక్కని తీసి ఒక డాక్టర్కి పంపిస్తే దాన్ని చూసే వాళ్ళని పెథాలజిస్టులు అంటారు. అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇలా అందరూ డాక్టర్స్ కూర్చొని ఈ కాంప్లికేటెడ్ కేసెస్ని డిస్కస్ చేసుకొని ఈ పేషెంట్కి క్యూర్ రేట్స్ కానీ లేదంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా అన్నది డిసైడ్ చేస్తాం. ఒక్కరే డిసైడ్ చేయరు, అందరూ కూర్చొని డిసైడ్ చేస్తాం గ్రూప్ డెసిషన్. ఓకే.